బొకేరా Sir, one second. అయ్యో మామ కొట్టవా మీరే కొట్టాలి భాస్కరన్న చిన్న ధర మనం పంచర్ అబద్ధం మా ఆయనకైతే పుట్టిన పెరిగింది ఇక్కడే కాబట్టి ప్రతి ఇంటిలో అన్న అక్క వదిన అందరినీ అమ్మ అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు ప్రతిరోజు. కాబట్టి మరి అందరికంటే ఎక్కువ అభిమానం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మరి ఇట్లాంటి ఒక వార్డు, ఇది వార్డు కాదు నా కుటుంబం, ఇదంతా 36వ వార్డు అంటేనే నా కుటుంబం. కాబట్టి మరి ఈ కుటుంబంలో ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. నేను వచ్చిన నుంచి 23 లక్షల వరకు పనులు అయిపోయినాయి. మరి అది కాకుండా ఈరోజు టీఎఫ్డిసి నుంచి 20 లక్షల వరకు మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమం. మరి వార్డులో చాలా పురాతనమైన వార్డు, చిన్న చిన్న సందులు ఉంటాయి. కాబట్టి అందరినీ కొంచెం వెనక్కి జరిగి కట్టుకోవడానికే మేము ప్రయత్నిస్తున్నాం. ఎవరు ఎన్ని తిట్టుకున్నా పర్లేదు, ఎన్ని అన్నా పర్లేదు, కానీ ఖచ్చితంగా వెనక్కి వెళ్ళే కట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు వరకు మనందరం మంచుకున్నాం కావచ్చు, కానీ రానున్న తరాలు మన పిల్లలు, వాళ్ళ పిల్లలు బాగుండాలి ఖచ్చితంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ వెనకకెళ్ళే కట్టుకోవాలి. మరి వెనక్కి జరిగి కట్టుకుంటేనే రానున్న తరాలు, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఒక ఆటో వెళ్ళడం మస్తు కష్టమవుతుంది గల్లీలోంచి. మరి అందరూ కూడా ఇది నా ఇల్లు, ఇది నా వార్డు అనుకొని ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటే అందరు ఖచ్చితంగా వెనకకి వెళ్ళి మరి ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది. మరి దానికోసమే మేము కూడా కృషి చేస్తున్నాం. మరి వార్డు డెవలప్మెంట్లో ఈరోజు 20 లక్షల వార్డు, 20 లక్షల రోడ్డు ఉంది. మరి దానికి ఇంకా డ్రైన్ ఉన్నది, మోర్లు, దాని మీద స్లాబ్ ఉంటేనే రేపు పొద్దున ఒక అంబులెన్స్ కానీ ఒక కారు కానీ రావడానికి ఇక్కడ ఉంటుంది. కాబట్టి మరి అది ఆలోచించి రోడ్డుతో పాటు డ్రైన్ మీద స్లాబ్ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ మొన్ననే భగత్ సింగ్ స్టాచ్యూ పెట్టడం కూడా జరిగింది. మన జగిత్యాల పట్టణంలోనే ఎక్కడ కూడా లేదు, మరి ఈ వార్డులోనే ఉంది. అది కూడా దానికి కూడా అదృష్టవంతరాలుగా నేను ఫీల్ అవుతున్నా. మరి ఎమ్మెల్యే గారి కృషితోనే ఈ వార్డ్స్, ప్రతి ఒక్క వార్డు ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. మరి అది కాకుండా ఇక్కడ రేషన్ షాప్కి సంబంధించింది గత 2 సంవత్సరాల నుంచి అందరు ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు మొన్న ఇక్కడికి రేషన్ షాప్ కూడా తీసుకురావడం జరిగింది. కాకపోతే అక్కడ కొంచెం ఏదైతే ట్రాన్స్ఫరం ఉన్నదో దాంతో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆ ట్రాన్స్ఫరం కొంచెం పక్కకు జరిపిస్తే మళ్ళీ రేషన్ షాప్ మనం ఇక్కడికి తీసుకురావచ్చు, లారీ ఇక్కడే తిరగడానికి బాగుంటుంది. మరి అది కాకుండా ఈ వార్డుకు సంబంధించిన 104 డబుల్ బెడ్రూమ్లు రావడం జరిగింది. మరి ఇక్కడ నుంచి అంతమంది, అన్ని కుటుంబాలు, 104 కుటుంబాలు వెళ్ళి అక్కడ ఉండబోతారు.
మరి వాళ్ళందరికీ కూడా అక్కడ సవలతులు లేవు కాబట్టి సవలతులు చేయడానికి 25 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు మరి సంజయ్ అన్న మొన్న. మరి దానికోసం కూడా 25 కోట్లు తీసుకొచ్చి అక్కడ మౌలిక సదుపాయాలు అందరు అడుగుతున్నారు, ఎప్పుడైతే ఇండ్లు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు పాత 500 ఇళ్లకు అందరు వెళ్ళిపోయారు, అక్కడ అంతా బాగానే ఉంది. కానీ కొత్తగా 4000 వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడ రోడ్లు మోర్లు లేవని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారని. మరి తాగడానికి నీరు మోర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి, రోడ్డు లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారు కానీ నీరు కంపల్సరీ ఉండాలి, మోర్లు కంపల్సరీ ఉండాలి. మరి దానికోసం సంజయ్ అన్న మొన్న 25 కోట్ల నిధులు తీసుకొచ్చి అది కూడా పెట్టుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా జగిత్యాల అభివృద్ధికి పాటుపడుతున్న సంజయ్ అన్న గారికి మరి ఈరోజు వార్డుకు విచ్చేసి మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడానికి ఇక్కడికి విచ్చేసిన సంజయ్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి తక్కువ ఉండడం వల్ల సార్కి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఎవరైనా సరే నేను మళ్ళీ రేపు మీ అందరి దగ్గరికి వచ్చి రేపు సాయంత్రం మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం. అందరం ఖచ్చితంగా నేను మీ అందరి సమస్యలు తెచ్చుకొని సార్ దగ్గరికి తీసుకెళ్తాను. సో ఈరోజు ఏమున్నా మరి భూమి పూజ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సంజయ్ అన్నకి ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ అన్నకు కానీ నా వార్డు నా కుటుంబ సభ్యులందరికీ కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వైకుంఠ ఏకాదశి సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. ఈ ప్రాంతం అంతా కూడా జగిత్యాల పట్టణంకు గుండెకాయ ఉంటుంది. గడియారం, గంజు, ఈ మార్కెట్ ఏరియా ఇదంతా కూడా మొదటి నుంచి అత్యంత పాత ఏరియా. అందుకే అప్పుడు మరి కార్లు లేవు, జీబులు లేవు, ట్రాక్టర్లు లేవు, చిన్న సందులు వెళ్ళిపోయినాయి. అందుకే ఈ రకంగా ఉన్నది. అది సహజం. ఇప్పటికిప్పుడు ఇళ్ళని ఊలగొట్టి రోడ్డు పెద్దగా చేసి అనేది ఎవరి వల్ల కూడా కాదు. ఉన్న దాంట్లో మోరి మీద కొద్దిగా కప్పేసి ఉన్నంతలో పెద్దగా చేసుకుంటూ ఎట్లయితే ఈ కొత్తగా కట్టేటప్పుడు ఇంకా కట్టిరో మంచిగా కట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా ముందు తరానికి మనం మంచి చేసే వాళ్ళు అవుతాం. ఇప్పుడే అంటున్నారు రేషన్ బియ్యం దూరం అవుతుందని. షాప్ మార్చినాం కానీ లారీ వచ్చే పరిస్థితి లేదు. అది అర్థం చేసుకుంటారని చెప్పి కూడా భావిస్తూ మరి ఈ వార్డు అభివృద్ధికి ఇప్పటికే దాదాపు 1 లక్షలు పెట్టాం. నేను చాలాసార్లు చెప్పింది మీకంటే ముందర వాళ్ళకంటే డబల్ ట్రిబుల్ చేయకపోతే నేను మళ్ళీ రాజకీయాల్లో ఉండాలి. అటువంటిది పాత కౌన్సిలర్ ఇదే ప్రాంతంలో మా లక్ష్మణే ఉన్నాడు. లక్ష్మణ్ చేసిన దానికంటే మా జ్యోతి 4 గంటలు చేసి ఈ వార్డు నేను అలా అనుమానం లేదు ఇలాదా అలా అనుమానమే లేదు. తప్పకుండా ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ మెయిన్ రోడ్డు కూడా అందరు కూడా పెద్ద కావాలన్నారు. ఇల్లు పోయేటోళ్ళకేమో మా ఇల్లు ఎట్లా పోతే ఎట్లా అని బాగున్నారు. అక్కడనేమో మార్కెట్ గుడికి ఎదురుగానే బోర్డు పెట్టారు బ్లాక్ స్పాట్ రోడ్. అంటే ఇక్కడ బాగా యాక్సిడెంట్లు అవుతుంది, చచ్చిపోతున్నారండి. కాబట్టి రోడ్ల విస్తరణ కూడా తప్పకుండా చేయాల్సింది. దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం. కొంతమంది మాట్లాడుతుంటారు సంజయ్ డాక్టర్ బీఆర్ఎస్కి గెలిచేయడం మళ్ళీ కాంగ్రెస్ కంటే కప్పుకున్నాడు, ఎందుకు పోయాడు అది రోజు అప్పుడప్పుడు ఇంటుంటారు టీవీలో. ఎందుకు పోయినా అన్నది కూడా మీరు రోజు చూస్తున్నారు. 6 నెలల నుంచి నిరంతరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తూనే ఉన్నాం పట్టణంలో. మరి వాడికెళ్ళి దాదాపు 140 ఇప్పటికే ఇళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకో 10 మంది వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు వసతులు చేయాలి, ఉన్న వాళ్ళకు చేయాలి, పట్టణంకు మంచినీళ్ళు కావాలి. ఇవన్నీ కూడా చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కారణంతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఆ ఆలోచనతో మా సోదరి జ్యోతి గారు కూడా నాకంటే ముందే బీఆర్ఎస్ కలిసి నాకంటే ముందే కాంగ్రెస్ కంటున్నారు. మరి వీళ్ళందరూ పోతే నేను నుండి ఏం చేయాలని చెప్పి కలిసి ఈరోజు పనిచేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కప్పిన వాళ్ళు నేను వచ్చే వరకు మిగతా వాళ్ళకి మీకు కూడా వదలలేదు. మరి ఏది ఏమైనా కానీ జగిత్యాల ప్రాంత ప్రజలు నా కోట్లేసి గెలిపించారు. నేను గెలిచుడు కాదు, నన్ను గెలిపించిన నమ్మకంతో. 2వసారి కంటిన్యూస్ గెలిపించాను. 3rd ఏదో కొద్దితో ఓడిపోయాను. మరి గెలిపించినప్పుడు ప్రభుత్వం వేరు, నేను వేరే. రోజు ఇడికెళ్ళి డౌన్ అనుకుంటుండే బదులు ఇట్లా పని చేసి మీ అందరినీ కూడా మళ్ళీ కలవచ్చు అంటే భావనతోటి నేను ఒక కఠోర నిర్ణయం తీసుకున్నాను. అదేం బాగా సంతోషం కాదు, కొంత బాధ ఉంటుంది, కొన్ని అవమానాలు భరించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాజకీయం అంటేనే తెలుసు, సగం ఓట్లు కూడా వాళ్ళకి ఎప్పుడు రావు. మోడీ గారికి కూడా పోలైన ఓట్లలో సగం రాలేదు. కేసీఆర్ గారికి కూడా 40% కూడా రాలేదు. అంటే 50% ఉంటానే ఉంటుంది. 85 సీట్లు వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చినాయి. ఎప్పుడైనా ఏ చౌరస్తాలో కూర్చున్నా 4 ఇటు ఉంటే 6 అటు ఉంటారు. కానీ మనకు మనసుకు తృప్తి ఉండాలి. ఎందుకు గెలిపిస్తారు? ఇదైతే అభివృద్ధి అవుతుందండి. వేరే రాజకీయాలు చేస్తారు అవన్నీ కాదు. కాబట్టి నన్ను ఏ నమ్మకంతో అయితే గెలిపించారో దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోతాం. తప్పకుండా జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఏం చేసేది కూడా కనబడుతూ ఉన్నది. అంతకుముందు చేసాం,
ఇప్పుడు కూడా ఇంకా చేస్తాం. మొన్ననే అంగడి గదులలో షాపులన్నీ కూడా మన కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం పనిచేస్తాం. విజయవాడ పక్కనే ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి, అది కూడా మంచిగా అయిపోయింది. మార్కెట్ కూడా మంచిగా అయిపోయింది. అంతకుముందు అయితే మీకు తెలుసు తహసీల్ చౌరస్తాకి టవర్ సర్కిల్కు రోడే బంద్ అయింది, దూరిళ్ళ కాడికి ఆపేస్తుంది. ఇవాళ రైతు బజార్ చాలు చేయడంతో ఇటు పోయింది, ఇటు ఇక్కడ అంగట్లో కూడా మార్కెట్ చాలు చేస్తున్నాం. అంటే ఈ రకంగా మన పట్టణ అభివృద్ధికి మీరు ఏదైతే విశ్వాసంతో నన్ను గెలిపించారో, మా ఆడబిడ్డలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇట్లా యూత్ అందరూ కష్టపడి పనిచేసిర్రో, నాయకులు అండదండంతో చేసిర్రో, మా పాత్రికేయ మిత్రులు కూడా అనవసరంగా ఆలీలు మాట్లాడితే వాళ్ళకు ఇనబుద్ధి కాక సపరేట్ కడిగేస్తారు. ఎందుకంటే మాట్లాడటంలో లోకేళ్ళు కాకుండా మా పాత్రికేయ మిత్రులకు తెలుసు. సో వాస్తవాలు నిరంతరం ప్రసారం చేస్తున్నారు కాబట్టి ఇవాళ మీరు అందరూ కూడా నన్ను గెలిపించడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తుంది.